లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకులో ఒకరైన కుమారుడు సర్బ్జిత్ సింగ్ కల్సా లోకసభ ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది. రానున్న లోకసభ ఎన్నికల్లో పంజాబ్లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. 12వ తరగతి డ్రాప్అవుట్ అయిన సర్బ్జిత్ సింగ్ కల్సా దివంగత ప్రధానిని చంపిన ఇద్దరు హంతకుల్లో ఒకరైన బియాజ్ సింగ్ కుమారుడు. కాగా బియాజ్ సింగ్ ఎన్నికలు పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బియాజ్ సింగ్ పలుమార్లు ఎన్నికలు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2009లో వచ్చిన లోకసభ ఎన్నికల్లో బటిండా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలో ఆయనకు 1,13,490 ఓట్లు పొందాడు. ఆ తర్వాత వచ్చిన 2014 జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫతేగఢ్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసి అప్పుడు ఓటమి పాలయ్యాడు. ఇక 2019లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 2014 లోకసభ ఎన్నికల సమయంలో తనకు 3,50,00,000 ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఇక సర్బ్జిత్ తల్లి బిమల్ కౌర్ కల్సా 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచర్ సింగ్ కూడా బటిండా నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం దక్కించుకున్నాడు. ప్రస్తుతం సర్బ్జిత్ పోటీ చేస్తున్న ఫరీద్కోట్లో కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ సాదిక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లోకసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ సీని నేపథ్య గాయకుడు హన్స్రాజ్ హన్స్ పోటీ చేస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రముఖ కమేడియన్ కరీంజిత్ అనుమోల్ను పోటీ చేస్తున్నాడు. శిరోమణి అకాల్ దళ్ కాంగ్రెస్ పార్టీలు ఫరీద్కోట్లో తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. 1984 అక్టోబర్ 31న అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఆమె అంగరక్షకులు బియాజ్ సింగ్ సత్వత్ సింగ్ ఆమె నివాసంలో తుపాకులతో కాల్చడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.